హాయ్ హలో అండి. ఈరోజు మరికొన్ని టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు నేను ఏంటంటే దోశల కోసం పప్పునైతే వేస్తున్నానండి. అయితే దోశలు మెత్తగా కొంచెం స్మూత్గా ఎర్రగా రావాలంటే మనం దోశలకు నానబెట్టే బియ్యాన్ని ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకు గ్లాస్ పప్పు అయితే 2 గ్లాసుల బియ్యం వేసుకుంటానండి. ఇట్లా ఆ బియ్యాన్ని నేను ఇట్లా దోరగా వేయించేసుకొని బాగా వేగిన తర్వాత ఆ బియ్యాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్నాక వాటర్ వేసి నానబెట్టుకొని దోసల పిండి పట్టుకుంటే దోసలు అనేవి చాలా స్మూత్గా ఎర్రగా చాలా చక్కగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను కొంచెం పాలైతే తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె అయితే వేసేసుకుంటున్నానండి. దీన్ని మనం స్నానం చేసే పావు గంట ముందు మనం శరీరానికి అదే బాడీకి పట్టించి స్నానం చేస్తే చర్మం అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఎందువల్లంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, మనం చర్మానికి ఏది తగిలినా సరే గీతలు పడుతూ ఉంటాయి. అట్లా పడకుండా ఉండాలి అంటే ఇట్లా పట్టించిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేనైతే చూపిస్తున్నాను. ఇట్లా ఇది పట్టించేసి ఆరిన తర్వాత ఇట్లా కడిగేసుకున్నాను. చూడండి, గీతలు కూడా పడట్లేదు. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడైతే ఒక స్పూన్ బెల్లం తురుము తీసుకున్నానండి. ఆ బెల్లం తురుముకి వాము ఇట్లా నలుపుకొని బెల్లం తురుముని వాముని కలిపి మనం అన్నం తిన్నప్పుడు కానీ ఏమైనా తిన్నప్పుడు కానీ డైజెషన్ అవ్వనప్పుడు అదేవిధంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అటువంటిప్పుడు ఇలా నమిలితే చాలా ఈజీగా ఉంటుందండి. స్టమక్ పెయిన్ కూడా రాదు. ఇంకా నెక్స్ట్ కాఫీ పొడి ప్యాకెట్ చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? ఇప్పుడు కాఫీ పొడితో మన ఇంట్లో బల్లులన్నిటిని కూడా పరిగెట్టేలా చేయొచ్చండి. ఎందువల్లంటే ఒక కాఫీ పొడి ప్యాకెట్ కాఫీ పొడిని ఇట్లా గ్లాసులో వేసుకొని వాటర్ కలుపుకొని ఆ కాఫీ పొడి కలిపినటువంటి వాటర్ని ఇట్లా నేను ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో అయితే వేసేసుకొని ఆ మూతకి 3-4 హోల్స్ అయితే పెట్టేసుకొని బల్లులు తిరిగే చోటని దీన్ని అయితే వేసేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఐ హోప్ ఈ వీడియోలో టిప్స్ అన్నీ మీకు నచ్చే ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.